హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాధాకృష్ణులు అనగానే మనకు గుర్తొచ్చేది పవిత్రమైన ప్రేమ. కానీ ప్రపంచానికే ప్రేమ పాఠాలు నేర్పిన శ్రీకృష్ణుడు తన ప్రాణమైన రాధను ఎందుకు వివాహం చేసుకోలేదు? దీని వెనుక ఉన్న రహస్యం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ కథ ఏమిటో ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒకరోజు రాధ శ్రీకృష్ణుడిని ఒక అమాయకపు ప్రశ్న అడిగింది. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తావు కదా, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు నవ్వి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. రాధా, వివాహం అనేది ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. కానీ నువ్వు నేను వేర్వేరు కాదు, ఒక్కటే. నీలో నేను ఉన్నాను, నాలో నువ్వు ఉన్నావు. మనది ఒకే ఆత్మ. మరి ఒకే ఆత్మ కలిగిన మనకు వివాహంతో ఏం పని అని సమాధానం ఇచ్చాడు. శ్రీకృష్ణుడి సమాధానం విన్న రాధ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కానీ రాధాకృష్ణుల బంధంలో మరొక పరమ రహస్యం కూడా ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భూమిపై జన్మించినప్పుడు లక్ష్మీదేవి రాధగా అవతరించింది. వారు మానవ రూపంలో ఉన్నప్పుడు లోక కళ్యాణం కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆయన వెనుక అడుగులు వేస్తూ రాధ ఎంతో దుఃఖించింది. కృష్ణుడు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాడని ఆమెకు తెలుసు. అయినా సరే కృష్ణుడి కర్తవ్యాన్ని ఆమె అడ్డుకోలేదు. కృష్ణుడు మధురకు వెళ్లే ముందు తన చేతిలో ఉన్న మురళిని రాధకు బహుమతిగా ఇచ్చాడు. రాధా, నేను ఎక్కడున్నా ఈ మురళి నాదం వినపడినప్పుడల్లా నేను నీతోనే ఉన్నట్లు భావించు అని చెప్పి నిష్క్రమించాడు. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత రాధ బృందావనంలోనే ఉండిపోయింది. ఆమె ప్రతి క్షణం కృష్ణుడి ధ్యానంలోనే గడిపేది. కృష్ణుడు ద్వారకకు రాజు అయ్యాడు. రుక్మిణి సత్యభామలను వివాహం చేసుకున్నాడు. కానీ ఆయన హృదయంలో ఎప్పుడూ రాధ స్థానం అలాగే ఉండిపోయింది. రాధ తన చివరి రోజుల్లో శ్రీకృష్ణుడిని ఒక్కసారి చూడాలని కోరుకుంది. ఆ క్షణంలో ద్వారకాధీశుడు అయిన శ్రీకృష్ణుడు సర్వ సుఖాలను వదిలి కేవలం ఒక సాధారణ గోపాలకుడిగా రాధ ముందుకు వచ్చాడు. రాధాకృష్ణుడిని చూస్తూ, కృష్ణ, నీ మురళి నాదం వింటూ నేను కన్ను మూయాలి అని కోరింది. కృష్ణుడు ఎంతో దుఃఖిస్తూ రాధ కోసం అద్భుతమైన రాగాన్ని ఆలపించాడు. ఆ మురళీనాదాన్ని వింటూనే రాధ శ్రీకృష్ణుడి ఆత్మలో లీనమైపోయింది. రాధ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఆ బాధను తట్టుకోలేక తన మురళిని విరిచేసి పొదల్లో పడేశాడు. ఆ తర్వాత కృష్ణుడు తన జీవితంలో ఎప్పుడూ మురళిని ముట్టలేదు. చూశారుగా ఫ్రెండ్స్, రాధాకృష్ణుల ప్రేమ కేవలం వినోదం కాదు, అది ఒక పరమ పవిత్రమైన త్యాగం. అందుకే ఇప్పటికీ వారి ప్రేమ అమరమైనదిగా నిలిచిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.